రాత్రికాల ప్రార్థన. కృపా సత్య సంపూర్ణుడా, కృపామయుడా, మీకే వందనాలు నాయనా, స్తుతులు చెల్లిస్తున్నాము. గతించిన తండ్రి, ఉదయము మొదలుకొని కూడా ఈ రాత్రి, ఈ క్షణము వరకు, ఈ నిమిషం వరకు తండ్రి మీరు మాకు తోడై ఉన్నందుకు వందనాలు. ఏ అపాయము కానీ, ఏ ప్రమాదము కానీ మా దరికి రాకుండా కాపాడినందుకు కృతజ్ఞతలు నాయనా. అయా, ప్రతి మార్గంలో మీరు మాకు రక్షణ దయచేసినందుకు వందనాలు ప్రభువా. ఈ రోజున మా ప్రతి అవసరతను తండ్రి తీర్చారు. ఏ విషయంలోనూ లోటు లేకుండా మమ్మల్ని పోషించారు. స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. మా ప్రతి పనిని కూడా ఆశీర్వదించిన విధానాన్ని బట్టి మీకే కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం ప్రభువా. అవునయ్యా, ఈ రాత్రిన సజీవంగా ఉండి మేమందరము కూడా కుటుంబంతో కలిసి ఆనందించుకునే అవకాశం దయచేశారు. అదేవిధంగా మీ పాద సన్నిధిన మరొకసారి రాత్రి కాలంలో ప్రార్థించుకునే గొప్ప ధన్యత మా అందరికీ అనుగ్రహించారు. మీకే కోట్లాది కోట్ల కృతజ్ఞత అర్పణలను, స్తోత్రములను చెల్లిస్తున్నాం ప్రభువా. ఎస్ లార్డ్. బాధలో నుండి ఆయన నిన్ను తప్పించును అని యోబు గ్రంథం 36వ అధ్యాయము 16వ వచనము ద్వారా ప్రభువా తెలియజేస్తున్నారు. అయా, ఈ రాత్రి కాలంలో బిడ్డలు ఏకీభవిస్తూ ఉండగా ఏ బాధల్లో అయితే వారు ఉన్నారో, ఏ కష్టంలో అయితే వారు ఉన్నారో, ఏ కన్నీటి సంద్రంలో మునిగిపోయిన వారిగా ఉన్నారో, అయ్యా వారందరినీ తప్పిస్తాను అని తండ్రి వాక్యం ద్వారా వాగ్దానం చేస్తున్నారు. ఈ మాటలు, ఈ వాగ్దానం వారి జీవితంలో నెరవేర్చండి నాయన. అయ్యా, వారికి ఉన్న ప్రతి బాధ నుంచి అయా తప్పించండి. అయా, వారిలో దుఃఖము లేకుండా, కలవరం లేకుండా సంతోషముతోను, ఆనందముతోను జీవించే కృప దయచేయమని బ్రతిమాలుకుంటున్నాం ప్రభువా. ఈ రాత్రి కాలంలో ఎవరైతే బిడ్డలు ఈ రాత్రికాల ప్రార్థనలు ఏకీభవిస్తూ ఉన్నారో వారందరినీ కూడా నాయన పేరు పేరున ప్రార్థిస్తున్నాము. దీవించమని అడుగుతున్నాం తండ్రి. అయా, అనారోగ్యంతో ఎంతో మంది బిడ్డలుండి మొరబెడుతున్నారు. వారందరినీ రాత్రికాల సమయంలో మీరే దర్శించండి ప్రభువా. అయా, ఎన్నో భయంకరమైన రోగములు, వ్యాధులు వారిని చుట్టుముట్టి ఉండగా వాటి నుంచి బిడ్డలకు విడుదల దయచేయండి తండ్రి. సంపూర్ణమైన ఆరోగ్యమును అనుగ్రహించండి ప్రభువా. అయా, ప్రార్థిస్తున్నాము. ఎవరైతే నాయన హార్ట్ ప్రాబ్లమ్స్తో ఉన్నారో హార్ట్ ప్రాబ్లమ్స్ నుంచి విడుదల దయచేయండి. లివర్ ప్రాబ్లమ్స్ నుంచి, లంగ్స్ ప్రాబ్లమ్స్ నుంచి, కిడ్నీ సమస్యల నుంచి కూడా ప్రతి ఒక్కరికి విడుదల దయచేయండి. అవును తండ్రి, గ్యాస్ట్రిక్ సమస్యలతో బాధపడుతున్నారు నాయన. అయా, ఆ ప్రాబ్లం నుంచి విడుదల దయచేయండి. మంచి ఆరోగ్యం దయచేయండి ప్రభువా. నాయన, ఎవరైతే తండ్రి కంటి సమస్యతో, గొంతు ప్రాబ్లమ్స్తో, థ్రోట్ ఇన్ఫెక్షన్స్తో ఉన్నారో వారిని కూడా విడిపించండి. మంచి ఆరోగ్యం దయచేయండి ప్రభువా. అయా, రక్త సంబంధమైన బ్లడ్ ఇన్ఫెక్షన్స్ అన్నిటి నుంచి కూడా విడిపించండి ప్రభువా. అయా, స్కిన్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్తో బాధపడుతున్నారు నాయన, వాటి నుంచి కూడా విడుదల దయచేయమని అడుగుతున్నాం తండ్రి. మోకాలు నొప్పుల నుంచి విడుదల దయచేయండి. అయా, బోన్ సంబంధమైన ప్రాబ్లమ్స్ నుంచి కూడా విడుదల అనుగ్రహించమని అడుగుతున్నాము. ఆర్థరైటిస్ నుంచి విడుదల దయచేయమని అడుగుతున్నాము. అయా, బీపీలు, షుగర్లు, థైరాయిడ్లు అన్నీ కూడా మీ నామంలో తండ్రి నార్మల్గా ఉండే కృప దయచేయండి తండ్రి. అదే రీతిన నాయన పీసీఓడి సమస్య నుంచి ప్రతి బిడ్డకు కూడా విడుదల అనుగ్రహించమని అడుగుతున్నాం తండ్రి. ఆయా, ఇంకా బయటికి కూడా చెప్పుకోలేని సమస్యలతో, అనారోగ్యంతో బాధపడుతున్న ప్రతి ఒక్కరికి విడుదల దయచేయమని మీ సాక్షులకు వారిని నిలవబెట్టుకోమని ప్రార్థిస్తున్నాం ప్రభువా. అదే రీతిన నాయన అప్పుల్లో ఉన్నారు, ఆ అప్పుల నుంచి విడుదల అనుగ్రహించండి. అయా, వారు చేస్తున్న ఆ పనుల్లో వారికి తండ్రి సఫలత తీసుకుని రమ్మని, కష్టార్జితాన్ని బహుగా ఆశీర్వదించమని, నూరంతలుగా ప్రతి బిడ్డను ఫలింప చేయమని బ్రతిమాలుకుంటున్నాం నాయన. అదేవిధంగా ప్రభువా, కుటుంబాల్లో ఉన్న గొడవల నుంచి విడిపించండి. కుటుంబ సమస్యల నుంచి విడుదల అనుగ్రహించండి. తల్లిదండ్రులకు లోబడే హృదయము బిడ్డలకు దయచేయండి. భార్యాభర్తల మధ్య ఉన్న గొడవల నుంచి, డిస్టర్బెన్స్ల నుంచి విడుదల అనుగ్రహించండి. ప్రేమతో జీవించే కృప అనుగ్రహించండి ప్రభువా. ప్రార్థిస్తున్నామయ్యా, రక్త సంబంధికుల మధ్య ఉన్నటువంటి ఆస్తి తగాదాల నుంచి కూడా విడుదల దయచేయమని అడుగుతున్నాం ప్రభువా. నాయన, ఈ కుటుంబం అంతా కూడా మీరు కట్టిన కుటుంబంగా ఉండడానికి సహాయం దయచేయండి.
ప్రభువా వివిధ దేశాల్లో ఉంటున్నారు తండ్రి, వారిని దీవించండి, వారి పనులను దీవించండి నాయనా. వీసా ఇంటర్వ్యూస్ లో, ఇమిగ్రేషన్స్ విషయంలో ప్రతి ఒక్కరికి సహాయం దయచేయమని అడుగుతున్నాం ప్రభువా. అయా కోర్టు కేసులు ఎవరైతే చిక్కుబడ్డారో నాయనా, వారి కోర్టు కేసు నుంచి విడిపించమని అడుగుతున్నాం తండ్రి. అయా ఎవరైతే బిడ్డలు నైట్ డ్యూటీల్లో ఉన్నారో నాయనా, ఈ రాత్రి కాలంలో ప్రయాణాల్లో ఉన్నారో తండ్రి, వారందరూ కూడా క్షేమంగా ఉండే కృప దయచేయండి ప్రభువా. ఎస్ లార్డ్, ప్రార్థిస్తున్నాము. గృహాల కోసం ప్రార్థిస్తున్న వారు ఉన్నారు. లోన్స్ కొరకు, పెన్షన్స్ కొరకు, ప్రమోషన్స్ కొరకు, రిటైర్మెంట్స్ కొరకు నాయన అప్లికేషన్స్ పెట్టుకుంటున్నారు. అయా వాటిని వారికి దయచేయమని బ్రతిమాలుకుంటున్నాం తండ్రి. అదే విధంగా నాయన గర్భఫలం లేని ప్రతి బిడ్డని రాత్రిని ముట్టండి. మూసుకుపోయిన గర్భం తెరవబడి సంతాన భాగ్యం పొందుకునే కృప దయచేయమని అడుగుతున్నాం తండ్రి. అదే రీతిన మొరబెడుతున్నాం నాయన. ఎవరైతే బిడ్డలు మారు మనసు లేకున్నారు నాయన, వారందరికీ మారు మనసు దయచేయమని అడుగుతున్నాం తండ్రి. దుర్వ్యసనాల నుంచి విడిపించమని అడుగుతున్నాం ప్రభువా. ఎస్ లార్డ్, ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారిని కూడా దీవించండి. మంచి జాబ్ వారికి దయచేయండి. వివాహాల కోసం ప్రార్థిస్తున్నారు, సాటి అయిన సహాయమును వారికి దయచేయమని అడుగుతున్నాం నాయన. అయా మా భారతదేశాన్ని దీవించండి, దేశ ప్రజలను ఆశీర్వదించండి, సైనికులను దీవించండి, వారి కుటుంబాలకు మీరు తోడైండండి తండ్రి. మేమందరము కూడా ఈ రాత్రికాల సమయంలో సేద తీరబోతున్నామయ్యా. కంటి నిండా నిద్ర మాకు అనుగ్రహించండి. దురాత్మ క్రియలు, దొంగలు, శత్రువులు అయా ఈ రాత్రి కాలంలో మమ్మల్ని ఇబ్బంది పెట్టే పరిస్థితులన్నిటినీ మా నుంచి దూరపరచమని, నిద్రలేమి పీడకల సమస్యల నుంచి ప్రతి బిడ్డకు విడుదల అనుగ్రహించమని, ఎస్ లార్డ్, మరలా ఉదయకాలాన్నే మీ పాద సన్నిధిన మేమందరము కూడా సజీవులంగా చేరి మీ నామాన్ని స్తుతించగలిగిన అవకాశము దయచేయమని యేసుక్రీస్తు వారి కృపగలిగిన నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్.